ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో ఒక వింతైనటువంటి పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఇన్నాళ్ళు మన దేశానికి భారీగా ముడి చమురుని ఎగుమతి చేస్తూ వస్తున్నటువంటి రష్యా దేశం ఇప్పుడు తన సొంత దేశంలోనే తీవ్రమైన పెట్రోల్ కొరతను ఎదుర్కొంటుంది. ఈ ఇంధన సంక్షోభం ఎంతలా పెరిగిపోయింది అంటే, వాళ్ళ దేశంలో తలెత్తిన సమస్యలను తీర్చుకోవడానికి ఏకంగా కొత్త పన్ను చట్టాలను కూడా వాళ్ళు సవరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ చట్టాల ద్వారా వారిప్పుడు భారతదేశం నుంచి పెట్రోల్ కొనుగోలు చేసేటువంటి ప్రక్రియని అధికారికంగా మొదలుపెట్టారు రివర్స్‌లో. అంతర్జాతీయంగా ఎంతో పేరున్నటువంటి పత్రికలు ప్రచురించిన దాని ప్రకారం చూస్తే డ్రోన్ దాడుల కారణంగా పెట్రోల్ యొక్క ఉత్పత్తి 25% వరకు పడిపోయింది. మొత్తం మీద పావు వంతు. సో, వారు వేరే దారి లేక తప్పనిసరి పరిస్థితుల్లో మన దేశం వైపు చూస్తున్నారు. అసలు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆయిల్ సప్లై చేసేటువంటి స్థాయి నుంచి వేరే దేశం దగ్గర పెట్రోల్ కొనుక్కునే స్థాయికి రష్యా ఎందుకు పడిపోయిందనేది అందరిని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది ఈ వ్యవహారం. దీని వెనుక ఉన్నటువంటి ప్రధాన కారణాన్ని అబ్జర్వ్ చేస్తే ఉక్రెయిన్ దేశపు బలగాలు రష్యా రాజధాని మాస్కోలో ఉన్నటువంటి ఒక అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ మీద భయంకరమైనటువంటి దాడి చేశాయి. ఈ దాడి ఎంత ఘోరంగా జరిగిందంటే, ఆ మాస్కో రిఫైనరీ మళ్ళీ తన ఉత్పత్తిని ప్రారంభించడానికి కనీసం 6 నెలల నుంచి ఏడాది పాటు సమయం పడుతుందనేటువంటి అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ఒక్క దెబ్బతో రష్యా ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైనటువంటి ప్రతికూల ప్రభావం అయితే డెఫినెట్లీ పడబోతోంది. పరిస్థితి ఎంత దాకా వెళ్ళిందంటే, వారు ముడి చమురుతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి పెట్రోలియం ఉత్పత్తుల సప్లై కూడా ఒక్కసారిగా ఆగిపోయింది. ఎగుమతుల యొక్క సంగతి పక్కన పెడితే కనీసం వాళ్ళ దేశంలో వాళ్ళు సొంతంగా వాడుకునే డొమెస్టిక్ సప్లై కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో పడిపోయింది. ఒకసారి గత ఏడాది పరిస్థితులను కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఉక్రెయిన్ తమ యొక్క యుద్ధ వ్యూహాల్ని పూర్తిగా మార్చేసిందని చెప్పుకోవచ్చు. అంతకుముందు కేవలం రష్యా మిలిటరీ బేస్లు, ఆయుధ కర్మాగారాల మీద మాత్రమే దాడులు చేసేవారు. కానీ ఇప్పుడు నేరుగా రష్యా ఎనర్జీ సెక్టార్ మీద, ఆయిల్ రిఫైనరీల మీద, ఎనర్జీ పైప్లైన్ల మీద విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రష్యా భూగర్భం నుంచి తీసేటువంటి ముడి చమురు ఉత్పత్తిని తాము ఆపలేమని ఉక్రెయిన్‌కి బాగా తెలుసు. కానీ ఆ ముడి చమురుని వాడుకునేలా మార్చేటువంటి రిఫైనరీల యొక్క సామర్థ్యాన్ని దెబ్బతీస్తే రష్యా కుప్పకూలుతుందని వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఉక్రెయిన్ వాళ్ళు. అందుకే భారతదేశం ద్వారా రష్యా యొక్క పునరుద్ధరణ వ్యూహం అబ్జర్వ్ చేస్తే ఈ గత ఏడాది కాలంగా రష్యా ఎనర్జీ ఫెసిలిటీస్‌ని ఉక్రెయిన్ అనేది టార్గెట్ చేస్తూ వస్తుంది. మాస్కో రిఫైనరీ మీద జరిగినటువంటి దాడికి ముందే రకరకాల టాయిగో రిఫైనరీ, రాయిజామ్ రిఫైనరీ ఇలాంటి స్టోరేజ్ డిపోలు వీటి మీద దాడులు చేస్తూ వచ్చింది ఉక్రెయిన్. సమాలా రీజియన్‌లో ఉన్నటువంటి సిజ్రాన్ రిఫైనరీ మీద జరిగినటువంటి భయంకరమైన దాడితో అక్కడ ఆపరేషన్స్ కంప్లీట్‌గా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏ ఏ ఒక ఏడాదికి 8.5 మిలియన్ టన్నుల ప్రాసెస్ చేయగలటువంటి రిఫైనరీ అది. టూఆబ్స్ రిఫైనరీలో ఆ తర్వాత జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదంతో ఆ ప్లాంట్ కూడా ఒక్కసారిగా మూతపడిపోయింది. మాస్కో రిఫైనరీ మీద జరిగినటువంటి దాడిలో అయితే రాజధాని నగరానికే నేరుగా పెట్రోల్ సప్లై చేసేటువంటి అత్యంత కీలకమైనటువంటి కేంద్రం మీద కావడంతో రష్యా ప్రభుత్వం ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి ఉంది. ఉక్రెయిన్ దాడులు కేవలం రిఫైనరీలకే పరిమితం కాలేదు. రష్యా నుంచి ఇతర దేశాలకి ఆయిల్ ఎగుమతి చేసేటువంటి పోర్ట్ల మీద కూడా వాళ్ళ యొక్క దాడులు పడ్డాయి. ప్రస్తుతం రష్యాలో పెట్రోల్ ఉత్పత్తి పావువంతు పడిపోవడంతో దేశీయంగా 20% ఇంధన కొరత ఏర్పడింది. అందుకే ఇప్పుడు మనతో కాళ్ళబేరానికి వచ్చి మన నుంచి వాళ్ళు పెట్రోల్ ఇప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు.